రైట్ గా హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు షోకాజ్ నోటీసులు యాజమాన్య సమాధానం ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటనపై 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపింది థియేటర్ యాజమాన్యం. సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులున్నాయని నోటీసులో తెలిపింది. గత 45 ఏళ్లుగా ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులో ఉందని, గతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లలో 80 మంది తమ సిబ్బంది విధుల్లో ఉన్నారని పోలీసులకు యాజమాన్యం తెలిపింది. డిసెంబర్ 4, 5 తేదీలో థియేటర్ నిర్వహణ బాధ్యతను మైత్రి మూవీస్ తీసుకుందన్నారు. గతంలో అనేక సినిమాల విడుదల సందర్భంగా హీరోలు, ప్రముఖ నటులు థియేటర్కు వచ్చి సినిమాలను వీక్షించారని, ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదన్నారు. సంధ్య థియేటర్లో కార్లకు, బైక్లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని, భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులకు థియేటర్ యాజమాన్యం తెలిపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తూ థియేటర్ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం 6 పేజీల లేఖ ద్వారా సమాధానం ఇచ్చింది. రైట్ హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనపై పోలీసుల షోకాజ్ నోటీసులకు యాజమాన్యం సమాధానం ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటనపై 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపింది థియేటర్ యాజమాన్యం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు సంధ్య థియేటర్ యజమానికి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. దీనికి 6 పేజీల రిప్లై కూడా సంధ్య థియేటర్ సంబంధించిన యాజమాన్యం న్యాయవాదితో పోలీసులకు కూడా అందించారు. ముఖ్యంగా ఇందులో అంశాలు చూస్తే మాత్రము ప్రధానంగా 45 సంవత్సరాల నుంచి కూడా సంధ్య థియేటర్ను కూడా రన్ చేస్తున్నాము, మెయింటైన్ చేస్తున్నాము, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదు. ముఖ్యంగా చూస్తే పుష్ప 2 ప్రీమియర్ రిలీజ్ సంబంధించిన షోకి దాదాపు 80 మంది సిబ్బంది ఆ రోజు ఉద్యోగంలో ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. మరోవైపు చూస్తే మాత్రము దాదాపు అంటే ఆ రోజు పుష్ప 2 సినిమాకు సంబంధించి దాదాపు వేల సంఖ్యలో వచ్చారు. అయితే 4, 5 తేదీలో మాత్రము ఆ యొక్క మైత్రి మూవీ సంబంధించిన పూర్తిగా వారు లీజుకు కూడా తీసుకున్నారు 2 రోజుల పాటు సంధ్య థియేటర్ని. ఇప్పటికే ఇలాంటి సినిమాలు చాలా కూడా సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో సంబంధించిన షోలు కూడా వేశాము. అప్పుడు ఇటు హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అంతేకాకుండా ఇతర ఆర్టిస్టులు చాలామంది కూడా వచ్చి సినిమా చూసి వెళ్ళినా కూడా ఎలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. కానీ పుష్ప 2 సంబంధించిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది కూడా దురదృష్టవశాత్తు ఈ ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పి కూడా 6 పేజీలకు సంబంధించి లేఖను కూడా రాశారు. మరోవైపు చూస్తే ఇక్కడ 2 వీలర్స్ పార్కింగ్ కానీ, కార్ల సంబంధించిన పార్కింగ్ కానీ పూర్తిగా సజావుగా ఉంది. దాదాపు ఆ సినిమా చూసిన వాళ్ళంతా కూడా పార్కింగ్ ఏర్పాటు కూడా చేశామనేది మాత్రము 45 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదంటూ కూడా ప్రస్తావిస్తూ లేఖను కూడా రాసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు పోలీసులు కూడా ఈ లేఖ పైన కూడా లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి వారు ఏదైతే అంశాలను పేర్కొన్నారో వాటన్నిటిపైన కూడా దర్యాప్తు జరుపుతారు. అంతేకాకుండా 45 సంవత్సరాల నుంచి కూడా సంధ్య థియేటర్కి సంబంధించిన లైసెన్స్ ఉంది. అప్పటి నుంచి కూడా ఈ లైసెన్స్ హోల్డర్గా సంధ్య థియేటర్లో సినిమాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పి ప్రధానంగా ఇందులో లేఖలో కూడా పేర్కొన్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము సంధ్య థియేటర్ ఎపిసోడ్లో ఎక్కడా కూడా తమ భద్రతా లోపం లేదు అనేది మాత్రము ప్రధానంగా 6 పేజీల లేఖలో కూడా ప్రస్తావిస్తూ కూడా అన్ని అంశాలను కూడా పొందుపరిచారు. దీనికి సంబంధించి న్యాయవాదులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేఖను కూడా ఇచ్చారు పోలీసులకు. పోలీసులు అయినా దీనికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే దీనిపైన లీగల్గా ముందుకు వెళ్ళాలి. వీళ్ళు రాసినకు సంబంధించి అంటే 6 పేజీల లేఖలో ప్రస్తావించిన అంశాలను నిజంగా అక్కడ ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా ఒకసారి దృష్టి కొనసాగిస్తారు. ఎందుకంటే ఆ రోజు 80 మంది ఉద్యోగస్తులు ఆ రోజు విధుల్లో ఉన్నారని చెప్పి అంటున్నారు. 80 మంది ఉద్యోగస్తులు విధుల్లో ఉన్నారా లేక దీనికి సంబంధించి పార్కింగ్ సంబంధించిన విషయం కావచ్చు, వీటన్నిటిపైన కూడా మరోసారి ఆరా తీస్తారు. ఆరా తీసిన దాని తర్వాత ఇందులో వాస్తవాలు ఎంతున్నాయి, నిజాలు ఎంతున్నాయని దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరుపుతారు. దాని తర్వాత దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ కూడా పోలీసులు తీసుకుంటారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న దాని తర్వాత కేసుకు సంబంధించి ఇప్పటికే ఎలా ముందుకు పోవాలనే దానిపైన కూడా ప్రత్యేక టీం కూడా పనిచేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.